దీనివల్ల ఎవరికెంత బాధ కలుగుతుందో నాకు తెలీదు. దయచేసి నన్ను క్షమించండి. చూడండి, మీ నిర్ణయం మీద నాకు గౌరవం ఉంది, కానీ కొన్ని రహస్యాల్ని కాపాడాలంటే తల వంచడం అనివార్యం కదా. తల వంచడంలో తప్పులేదు, కానీ ఇవన్నీ చెయ్యాల్సింది మీ ఇంటికొచ్చి నిజమైన కోడలు. అంటే మీ చెయ్యి పట్టుకొని జీవితం మొత్తం మీతో ఉండే మీ భార్య. ఇప్పుడు నేనెవరి కోసమో ఆ స్థానంలో నిలబడితే రేపు మీ భార్యగా వచ్చి ఆమెకి ఇదంతా తెలిస్తే తన ముందు మీరు తలెత్తుకొని నిలబడతారా? ఒకవేళ మీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే అప్పుడు మీరిదే అంటారా? రేపు తన కోడలుగా మీ ఇంటికొచ్చాక 2 చాయిస్లా అనిపిస్తుంది కదా. మీరే ఆలోచించండి. నా మనసులో ఉన్న అమ్మ ఇవన్నీ చూసి బాధపడుతుందని మీకెలా చెప్పాలి నిత్య? కర్ణ, వాళ్ళు నన్ను వంట చేయమన్నందుకు నాకు కోపం రాలేదు. ఇప్పుడు నేను ఈ పరిస్థితికి కట్టుబడి అన్నీ చేస్తూ పోతే ఈ ఇంటి కోడలిగా వాళ్ళు నన్ను ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. అలా ఈ స్థానానికి నేను తగిన దానినని వాళ్ళందరూ పాపం నమ్మేస్తారు. రేపు నేను ఈ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు వాళ్ళ మనసుని మాత్రమే కాదు, వాళ్ళ నమ్మకాన్ని కూడా నుజ్జు చేస్తాను. ఆ నమ్మక ద్రోహాన్ని నా మీద వేసుకోవడం నాకు ఇష్టం లేదు కర్ణ. మీరు నాకెంత ఉపకారం చేశారు, నేను మీకెలా మోసం చేయాలి కర్ణ? మీ గర్ల్ ఫ్రెండ్ స్థానంలో నేనుండి మీకు అందాల్సిన అందమైన క్షణాల్ని నేనెలా తీసుకోను? నిత్య, మీ ఒక్కొక్క మాట మీ మీదున్న గౌరవాన్ని ఇంకా పెంచుతుంది. కానీ ఒక మాట చెప్పనా, రేపేమవుతుందో అన్నది మనకి తప్ప ఇంకెవరికీ తెలీదు. నన్ను పెళ్లి చేసుకోబోయే ఆవిడికి ఇదంతా అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. కానీ ఇప్పుడు నాకు మన వాళ్ళ నిరీక్షణ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ప్లీజ్ వాళ్ళ కోసం వంట చేయండి. కర్ణ ప్లీజ్, ఇదంతా నాకు చేత కాదు. నిత్య, ఈ ఒక్కసారికి ఒప్పుకోండి, ఇంకెప్పుడు అడగను. అది నాకు వంట చేయడం రాదు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మరి ఆ రోజు బొబ్బట్లు చేయడం మాత్రం వచ్చు. సరే వెళ్ళండి, నేను హెల్ప్ చేస్తాను. ఆల్ ద బెస్ట్. నిధి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నువ్వేడిస్తే కన్నీళ్లు మాత్రమే వస్తాయి, ఏది మారదు. చూడు, నువ్వేడకూడదు. ఏ కారణం చేత నువ్వేడకూడదు, ఏడవకూడదు. ఎందుకమ్మా ఇంతలా బాధపడుతున్నావు? నేనెందుకు బాధపడుతున్నానో మీకు తెలుసా? నీకే సమయంలో ఏం కావాలనిపించినా ఈ అమ్మ ఉంటుంది. నాతో మన ఇల్లు కూడా నీకోసం ఉందన్నది మర్చిపోవద్దమ్మా. అయ్యో, అందరు ఇటే చూస్తున్నారు.
ఏం చేయాలి ఇప్పుడు? కనెక్ట్ అయిందా? హలో. ముందు మీరు కూల్గా ఉండండి. పాత్ర వేడెక్కాలి. నిదానంగా ఊపిరి పీల్చి ఊపిరి వదలండి. స్టే కామ్. ఓ ఓకే. అయింది. తర్వాత ఇప్పుడు పాత్రలో సేమియా వేసి నెయ్యిలో చక్కగా వేయించండి. అయ్యింది. ఎక్కువ ఎర్రబడకుండా చూడండి. గుమగుమలాడుతూ పరిమళం రావాలి. లో ఫ్లేమ్. వస్తుంది. సేమియా ఎర్రబడ్డ వెంటనే కొంచెం పాలు పోయండి. కొంచెం అంటే ఎంత? కొంచెం అంటే పాయసానికి పెట్టే అంత. సేమియా ఎర్రబడింది కదా? అయ్యింది. లేదంటే ముద్ద ముద్ద అయిపోతుంది. వేయించుతున్నాను, కానీ పాలు ఎంత పోయాలో అర్థం కావట్లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? అర్థమయ్యేలా ఇంకెలా చెప్పాలి? మీరు సేమియా ఎంత వేశారు చెప్పండి. ఇక్కడ ఒక గిన్నె ఉంది, అంత వేసేసాను. అప్రాక్సిమేట్లీ 200 grams. అయ్యుండొచ్చు. పర్ఫెక్ట్. అక్కడున్న పాల పాత్ర 1 లీటర్ది. 200 ml ఉంచి మిగతా 800 ml పోయండి. ఓకే. ఓకే. ఇప్పుడు చెయ్యి ఆడిస్తూనే ఉండాలి. చెయ్యా? ఐ మీన్ స్టిర్ చేయండి. ఓకే ఓకే ఓకే. లచ్చి, పాపం దానికి వంట చేయడం రాదు. పాయసం చేయబోయి పానకం చేస్తే ఏం చేయాలి? లేకచడా, నువ్వు ఊరుకో, తను చేస్తుంది సరిగానే ఉంటుంది. సరే, ఇప్పుడేం చేయాలి? హలో హలో, మిమ్మల్ని అడుగుతున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. చక్కెర వేయండి. చక్కెర ఎక్కడుంది? అక్కడే ఉంటుంది చూడండి. ఉంది. హలో 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 హలో, వినపడుతుందా? హలో. అయ్యయ్యో, ఈవిడ ఒకటి చేయబోయి ఇంకేం చేస్తారో. హలో, వినిపిస్తుందా? కింద పెట్టండి ముందు. ఏమైంది? చక్కెర ఇది ఉప్పు కదా. పాయసంలో ఎవరైనా ఉప్పేస్తారా?